అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు సరస్వతి ద్వాదశనామ స్తోత్రం చదవబోతున్నాను. ఇది ముఖ్యంగా పిల్లలకి, చదువుకునే పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. మేము చదువుకునే వాళ్ళము. అలాగే ఇది ఎవరైనా తెలియని వారు ఉంటే కనుక వాళ్ళ పిల్లలకి నేర్పించి చదివించవచ్చు. లేకపోతే వారైనా సరే చదవచ్చు, లేకపోతే రికార్డెడ్గానైనా పెట్టి వినిపించవచ్చు. ఏ విధంగా చేసినా కూడా చాలా దీనివల్ల సత్ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చదువుకునే పిల్లలకి సర్వ విద్యా ప్రాప్తి, వాక్శుద్ధి కలుగుతుందని ఈ పుస్తకంలో రాశారు. తప్పకుండా అలాగే జరుగుతుంది. సరస్వతి మాత కరుణా కటాక్షాలు ఉంటాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నేను ఇది ఇప్పుడు పఠించబోతున్నాను. ఓం శ్రీ మహాసరస్వతీ దేవ్యై నమః. ప్రార్థనా శ్లోకం. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇప్పుడు సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం. సరస్వతీ త్రియం దృష్ట్వా వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యాదానకరీ మమ. ప్రథమం భారతీ నామం, ద్వితీయం చ సరస్వతీ, తృతీయం శారదా దేవీ, చతుర్థం హంసవాహన, పంచమం జగతి ఖ్యాతం, షష్టం వాగీశ్వరీ తథా కౌమారీ, సప్తమం ప్రోక్త, అష్టమం బ్రహ్మచారిణి, నవమం బుద్ధిదాత్రీ చ, దశమం వరదాయిని, ఏకాదశం క్షుద్రఘంటా, ద్వాదశం భువనేశ్వరీ, బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యాం యః పఠేన్నరః సర్వసిద్ధికరీం తస్యా ప్రసన్నా పరమేశ్వరీ. సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపీ సరస్వతీ. ఇది శ్రీ సరస్వతి ద్వాదశనామస్తోత్రం సంపూర్ణం. సర్వం శ్రీ సరస్వతీ మాతా దివ్య చరణారవిందార్పణమస్తు. దీనివల్ల అందరూ సత్ఫలితాలు పొందాలని నేను ఆ సరస్వతి మాతని కోరుకుంటున్నాను. తప్పకుండా పిల్లలకి అందరూ పెద్దవారు నేర్పించండి.